మనం చాలా మార్చుకోవాలమ్మా, చాలా మార్చుకోవాలి. మనం చాలా చేస్తున్నాం అనుకుంటున్నాం. ఇట్ ఈస్ నథింగ్ పౌలు గారి పరిచర్యతో కంపేర్ చేసుకుంటే. సెవెన్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్. చర్చ్ ఎట్లా స్టార్ట్ అయింది? అపోస్తల కార్యాలు 18:18. అక్కడ ఏం చేస్తారంటే పౌలు గారు ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయనకి ఇద్దరు కలుస్తారు. ఎవరు? అకుల్లా, ప్రిస్కిల్లా. వారిద్దరితో పాటు ఇంకొక ఆయన కలుస్తాడు, అపోల్లో. వీరు ముగ్గురితో అక్కడ ఎఫెస్లో పరిచయాన్ని ప్రారంభిస్తాడు పౌలు గారు. ఎఫెస్ సంఘంలో మీరు కనుక చూస్తే అపోల్లో ఒక మంచి ప్రీచర్, ఆయన చాలా మంచి స్కిల్డ్ ప్రీచర్ ఆయన. అకుల్లా, ప్రిస్కిల్లా ఒక గాడ్లీ ఫ్యామిలీ. పౌలు గారు ఒక ఐట్రెంట్ ఇవాంజలిస్ట్. మీకు అర్థమవుతుందా? వీళ్ళందరూ కూడా కాంబినేషన్ అక్కడ. ఎక్కడ? ఎఫెస్లో. అకుల్లా, ప్రిస్కిల్లా ఒక గాడ్లీ ఫ్యామిలీ. వాళ్ళు అపోల్లోని కౌన్సిల్ చేసేటువంటి విధానం గొప్పది. అపోల్లో ఒక యంగ్ ప్రీచర్. యంగ్ ప్రీచర్స్కి ఎంథ్యూసియాజం ఉంటుంది, నిజమే. కొన్నిసార్లు ఆ ఎంథ్యూసియాజంలో సర్వసత్యాన్ని వాళ్ళు గ్రహించరు. అందుకనే సీనియర్ పీపుల్ యొక్క అడ్వైస్ తీసుకోవటం మంచిది. అందుకని అపోలో వెళ్ళిపోయి ఆయన సువార్త ప్రకటిస్తుంటే ఆయన మంచి ప్రీచరే, మంచి ఆరేటరే, చాలా స్కిల్డ్ మ్యాన్. కానీ ఆయన సువార్తలో ఒక అంశం లోపించింది. ఏంటి అంశం? సిలువ అనేటువంటి అంశం లోపించింది. బాప్తిసం ఇచ్చి యోహాను బాప్తిసం దాకా ఆయన చెప్పేసి ఆయన ప్రసంగం ముగించేశాడు. ప్రసంగం ముగించగానే అకుల్లా, ప్రిస్కిల్లా ఆయన ఇంటికి తీసుకొని వెళ్ళి ఆయనను కౌన్సిల్ చేశారు. కౌన్సిల్ చేసి వాళ్ళు ఏం చెప్పారంటే, బాబు నీకు మంచి ఎంథ్యూసియాజం ఉంది, దేవుడు నీకు మంచి టాలెంట్ ఇచ్చాడు, అయితే నీ సువార్తలో కంప్లీట్నెస్ లేదు, కాబట్టి ఇప్పుడు నువ్వు సువార్తని కంప్లీట్గా అర్థం చేసుకో అని వాళ్ళు యేసుప్రభు గురించి ప్రకటిస్తారు. యేసుప్రభు గురించి ప్రకటించినప్పుడు అప్పుడు అపోల్లో ఆయన లేఖనములో ఆయన విద్వాంసుడు, ఆయన ప్రవీణుడు. అప్పుడు ఆయన ప్రభువుని అంగీకరించి ఇప్పుడు ఒక పెద్ద ప్రీచర్ అయిపోతాడు ఆయన. మీకు అర్థమవుతుందా? అకుల్లా, ప్రిస్కిల్లా ఎంతో చక్కగా ఆయన జీవితంలో పనిచేశారు. సో ఈ ఎఫెస్ సంఘము ప్రారంభ దశలో ఇక్కడ ముగ్గురు ప్రాముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. ఎవరు చెప్పండి? అకుల్లా, ప్రిస్కిల్లా, అపోల్లో, వారితో పాటు పెద్ద ఆయన పౌలు గారు. వీళ్ళ ముగ్గురితో పాటు ఇప్పుడు అక్కడ ఎఫెస్లో ఉన్నటువంటి సంఘము ప్రారంభమైంది. సో ఆ ప్రారంభాన్ని మనం 18వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇప్పుడు మీరు కనుక చూస్తే అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం చూడండమ్మా. 19వ అధ్యాయంలో ఇక్కడ మీరు చూస్తున్నారు, చూసారా? ఇదే డయానా టెంపుల్, లేడీ డయానా. గ్రీక్లో అర్తమి అంటారు, లాటిన్లో డయానా అంటారు. ఇప్పుడు 19వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 25 నుండి 27 చదవండి అమ్మా. చూసారా? నా పని పోతుంది ఇక్కడ. ఎందుకు? పౌలు గారు సువార్త ప్రకటించాను బట్టి. మీరు చూసారా? పౌలు గారు ఎఫెస్లో కాదండి, ఆల్మోస్ట్ ఆసియా అంతట్లో కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ వెళ్ళిపోయింది. చదవండి. చూసారా? ఇది వాళ్ళకున్నటువంటి ఫియర్. ఏంటా ఫియరు? ఇక్కడ ప్రాఫిట్ పోతుంది, బిజినెస్ పోద్ది, ఇంకెక్కడికి వచ్చేవాళ్ళు ఉండరు, ఇవన్నీ ఖాళీ అయిపోతాయి. ఎందుకో? పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నాడు. అమ్మ నేను సంగతి చెప్పనా?
ఉజ్జీవం అంటే అది. సంఘానికి దేవుడు గొప్ప వాగ్దానం ఇచ్చాడు. ఏమన్నాడు ప్రభు? మీరు పరలోకమందు దేని విప్పుతారో అది భూలోకమందున విప్పబడుతుంది. మీరు భూమి మీద మీరు ఏది విప్పుతారో అది పరలోకమందున విప్పబడుతుంది. భూమి మీద మీరు దేని పొందిస్తారో అది పరలోకమందు. ఎంత గొప్ప వాగ్దానం అమ్మ అది! ఎందుకు ఇచ్చాడు ప్రభు అది? మనం సువార్త ప్రకటించడానికి. ఇంత గొప్ప వాగ్దానం పట్టుకొని మనం చేతకాని వారిలా కూర్చున్నాం. మనకి సువార్త ప్రకటించడం చేత కావట్లేదు. కానీ పౌలు గారు ఎంత గొప్ప ఇంపాక్ట్ తీసుకొచ్చాడు. ఇక వాళ్ళు అనుకున్నారు, బాబోయ్ మా ప్రాఫిట్ పోతుంది, మా జనాలు పోతున్నారు, ఇంకొంతకాలానికి ఇవన్నీ మేము క్లోజ్ చేసేయాలేమో. నేను అందుకే అంటున్నానమ్మా, గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్గా దేవుడు మనకిచ్చిన దర్శనం ఇదే. దేవుడు మనకిచ్చిన బాధ్యత ఇదే. సంఘముగా మన పని మనం చేయాలి. సంఘముగా మన సువార్త మనం ప్రకటించాలి. సంఘముగా ప్రభు కొరకు సాక్ష్యాన్ని లేపాలి. ఆ సాక్ష్యాన్ని చూసి ఊర్లు కదిలి రావాలి. సాధ్యమేనంటారా? ఎందుకు సాధ్యం కాదు? మన నమ్మకం ఉంటే ప్రభు పని చేసుకోడా? ప్రభు ఉపయోగించుకోడా? ప్రభు ఈ ప్రాంతాల్లో మనల్ని ఎందుకు ఉంచాడు? ప్రభు ఈ ప్రాంతాల్లో మనల్ని ఉంచిందే ఆ పని చేయటానికి. ఈ ప్రాంతాల్లో గొప్ప ఉజ్జీవం కొరకు దేవుడు సంఘాన్ని స్థాపించాడు. సో సంఘానికి వస్తున్న మనందరి మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే, ఈ ఉజ్జీవం రావాలంటే మనం పని చేయాలి, ప్రార్థన చేయాలి, పని చేయాలి. అప్పుడు దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. ఇది ఈ రోజున ఉన్నటువంటి శిథిలాల్లో ఉన్నటువంటి గుడి. అది ఇది లైబ్రరీ అమ్మా. 19వ అధ్యాయం 19వ వచనం చదవండి. వీళ్ళంటా స్కాలర్స్ ఏం చేస్తున్నారు? మరియు అనేకులు తమ పుస్తకములు తెచ్చి, అయ్యో బాబోయ్, లైబ్రరీలో పుస్తకాలుంటే ఎప్పుడైతే వాళ్ళు సువార్తను అంగీకరించారో ఆ పుస్తకాలను తీసుకొచ్చి పబ్లిక్గా ఊరిలో తగలబెట్టారంతే. ఏంటా ఉజ్జీవం? మీకు అర్థమవుతుందమ్మా? మన సువార్త ప్రకటిస్తుండగా ప్రభు గొప్ప కార్యాలు చేయాలి. అనేక మందిని ప్రభు దగ్గర నడిపించారు. ఎఫెసు సంఘంలో ఏమేమి చెప్పండి? ఇక వాళ్ళ పుస్తకాలు ఏదైతే అప్పటిదాకా వాళ్ళు చదువుతూ వచ్చారో, ఏదైతే సత్యం అనుకున్నారో వాటన్నిటిని తీసుకొచ్చి ఊర్లో పబ్లిక్గా వాళ్ళు మొత్తం కాల్చేశారు. అంత గొప్ప ఉజ్జీవం దేవుడు ఎఫెసులో తీసుకొచ్చాడు. 19వ అధ్యాయం 29వ వచనం. ఇప్పుడు మహాసభ మీకు చూస్తున్నారా? ఆ సందర్భం జరిగిన మహాసభ ఇదే. దాదాపు 25,000 మంది కూర్చోగలరు. అంటే ఆ రోజు ఎఫెసులో పౌలు గారి మీద దుమారం లేసేటప్పటికి ఇప్పుడు ఎంతమంది ఎక్కడికి వచ్చి కూర్చున్నారు? 25,000 మంది కూర్చున్నారు. ఎవరొక్కడి కోసం? పౌలు అనేటువంటి ఒక్కడి కోసం. ఆ ఒక్కడు వచ్చి ఇక్కడ మాట్లాడటం మొదలుపెట్టాడు. మీకు అర్థమవుతుందా? 25,000 ముందు ధైర్యముగా పౌలు సువార్త ప్రకటిస్తున్నాడు. ఎంత గొప్ప ఉద్యోగం తీసుకొచ్చాడమ్మా దేవుడు! ఎంత గొప్ప అవకాశం తీసుకొచ్చాడు. అది ఎఫెసు సంఘంలో జరిగిన ఉజ్జీవం, ఎఫెసు పట్టణంలో జరిగిన ఉజ్జీవం, ఎఫెసు పట్టణంలో పౌలు తీసుకొచ్చిన ఇంపాక్ట్. ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తాను తెలుసా? మనం కూడా అటు చేయాలి కదమ్మా. కనీసం దానిలో 10% అన్నా చేయాలి, దానిలో 10% అన్నా చేయాలా? కాబట్టి ప్రభు దగ్గర ప్రార్థన చేయండి. ప్రభువా, నేను కూడా అట్లా ఉన్నట్లు. చూసారా, ఇది యాంఫీ థియేటర్. ఇక్కడే పౌలు గారు మాట్లాడాడు. ఇది అర్తమీ దేవత యొక్క, ఆవిడ గాడెస్ ఆఫ్ ఫర్టిలిటీ, ఆవిడ యొక్క విగ్రహం లేడీ డయానా. అంతేకాదు ఆ సిటీ కూడా మంచి కల్చర్ ఉన్నటువంటి సిటీ. అప్పట్లోనే వాళ్ళు మార్బుల్ రోడ్స్ వేశారు ఈ సిటీలో. మీకు అర్థమవుతుందా? అంతేకాదు అప్పుడు ఉన్నటువంటి ఆ పబ్లిక్ బాత్రూమ్స్ కానీ లేదంటే వాటర్ ఛానల్స్ కానీ ఇవన్నీ కూడా మనం చూస్తాం. అయితే ఈ మాటలతో నేను ఇక్కడ ముగిస్తాను.
ఇప్పుడే కాదు, ఇంకో 10 నిమిషాలు ఉందిలేండి మన టైం. ఎఫెసు పత్రిక అంతా కూడా మనం 3 మాటలు చెప్పొచ్చు. మీకు అర్థమవుతుందా? ఎఫెసు పత్రిక ఎన్ని మాటలు చెప్పొచ్చు? 3 మాటలు. అది దాని అవుట్లైన్. ఎఫెసు పత్రిక అంతా ఎన్ని మాటలు చెప్పండి? 3 మాటలు. ఏంటా 3 మాటలు? కూర్చోండి, నడవండి, నిలబడండి. ఆర్డర్ ఏం చెప్పండి? కూర్చోండి, నడవండి, నిలబడండి. కూర్చోవాలి. ఇది చాలామందికి కష్టం. ప్రాబ్లం అంటే మన స్టెప్ 1 నుండి స్టెప్ 2కి వెళ్ళిపోతాం. మారు మనసు పొందంగానే నడవటం మొదలు పెట్టేస్తాం. కాదు, పౌలు గారు ఏమంటే ప్రభువుని గురించి తెలుసుకోగానే నడిచేయటం కాదు, ముందు కూర్చోవాలి. మొదటి 3 అధ్యాయాల్లో కూడా యేసు ప్రభువులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో ముందు మీరు తెలుసుకోండి అంటున్నాడు. ముందు దేవునిలో మనకున్నటువంటి విశ్వాసం ఎటువంటిదో ముందు తెలుసుకోండి. నో ద డాక్ట్రైన్. దేవుని వాక్యాన్ని తెలుసుకోండి. దేవుని వాక్యములో ఆయన పొందుపరిచినటువంటి విషయాల్ని మీరు తెలుసుకోండి. ఇదంతా చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? కూర్చోండి. కూర్చొని ఏం చేస్తారు? ఆలోచించండి. ఏం ఆలోచిస్తారు? 3 విషయాలు పౌలు గారు చెప్పాడు. 1, దేవునిలో మీరు ఎట్లా చూస్ చేసుకొని పడ్డారో, ప్రభు ఎట్లా ఆయన తన సావరెంటీలో మిమ్మల్ని చూస్ చేసుకున్నాడో. 2ది, కుమారుడు మిమ్మల్ని ఎట్లా విమోచించాడో. 3ది, పరిశుద్ధాత్ముడు మీ మీద ఎట్లా ముద్ర వేశాడో. అర్థమవుతుందా? తండ్రి ఏం చేశాడు? మనల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. కుమారుడు ఏం చేశాడు? మనల్ని విమోచించాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? మన మీద ముద్ర వేశాడు, సీల్ వేశాడు. కాబట్టి పౌలు గారు అంటున్నాడు, ముందు కూర్చొని ఈ విషయాలు మీరు నేర్చుకోనండి. ముందు యేసుప్రభువు వారి శిష్యులు చెప్పినప్పుడు, పిలిచినప్పుడు ముందేం చెప్పాడమ్మా? ముందు నా యొద్ద మీరు విని నేర్చుకోండి అన్నాడు ప్రభు. ఈరోజు క్రైస్తవులకి ఇది చేతగాట్ల. ముందు పరిగెత్తడం ప్రారంభిస్తారు. ఎప్పుడైతే నేర్చుకోకుండా పరిగెడతారో మధ్యలో సమస్య రాగానే డాముని కింద పడతారు. మీకు అర్థమవుతుందా? దేవుని వాక్యములో ఉన్నటువంటి విషయాలు అర్థం కాకుండా క్రైస్తవ జీవితాన్ని చాలా హడావిడిగా మీరు జీవిస్తున్నట్లయితే ఎక్కడో చోట బొక్కబోర్ల పడతారు. అందుకే పౌలు గారు ఏమంటే, మీరు బొక్కబోర్ల పడకముందే ముందు కూర్చొని నేర్చుకోండి. దేవుని వాక్యాన్ని నేర్చుకోనండి. దేవునిలో మీకున్నటువంటి ప్రివిలేజెస్ మీరు అర్థం చేసుకోండి. ఆ తర్వాత 2వది ఏం చేయాలమ్మా? యువర్ వాక్. మీరు ఈ దేవుని వాక్యాన్ని నేర్చుకున్న దాని నుండి మీ నడవడి బయటికి రావాలి. ఇప్పుడు చెప్పండి, మన నడవడి ఎక్కడ నుండి రావాలి? దేవుని వాక్యములో నుండి రావాలి. సో ముందేం చేయాలి? కూర్చోవాలి, నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలో 3 అధ్యాయాలు మాట్లాడాడు. తర్వాత ఎట్లా నడవాలో 2 అధ్యాయాలు మాట్లాడాడు. దీంట్లో మీకు అర్థమవుతుందా? కుటుంబాలుగా ఎట్లా నడవాలి, మీ ఉద్యోగాలు మీరు ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా పౌలు గారు ఆయన నడవడికలో ఆయన మాట్లాడాడు. మీ వ్యక్తిగత సంబంధాల్లో ఎట్లా మీరు నడుచుకోవాలి, భార్యాభర్తలు ఎట్లా నడుచుకోవాలి, మీ వర్క్ ప్లేసెస్లో ఎట్లా నడుచుకోవాలి, మీకున్నటువంటి సంబంధాలు మీరు ఎట్లా నడుచుకోవాలి, ఇవన్నీ కూడా 2 అధ్యాయాల్లో మాట్లాడాడు. అప్పుడు 3వ అధ్యాయంకి వచ్చాడు. 3వ అంశం ఏం చెప్పండి? స్టాండ్. ఎవరికి ఎగెనిస్ట్గా నడవాలి? ఎవరికి ఎగెనిస్ట్గా నిలబడాలి? సాతానుగాడు. మీకు అర్థమవుతుందా? నేటి క్రైస్తవులు ఏం చేస్తారంటే మారు మనసు పొందంగానే పరిగెత్తడం మొదలు పెడతారు. పరిగెడితే దారిలో ఈడు ఎదురవుతాడు, ఈడికి ఎదురుగా నిలబట్టి స్టైల్ కొడతారు. ఆడంటాడు, మళ్ళా కింద పడి అయ్యో పాస్టర్ గారు అయ్యో అంటారు. మీకు అర్థమవుతుందా? అట్లా మీరు కింద పడకుండా ఉండాలంటే ముందేం చేయాలి చెప్పండి?
మొదటి 3 అధ్యాయాల్లో ఉన్నటువంటి డాక్ట్రినల్ ట్రూత్ను ముందు తెలుసుకోండి. దేవుల్లో మనకున్నటువంటి ఏంటో ముందు అర్థం చేసుకోండి. ఆ తర్వాత ఏం చేస్తారు? మీ దైనందిక జీవితాలు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోండి, మీరు జీవించండి. ఆ తర్వాత 3వది ఏం చేస్తారంటే సాతానుకి వ్యతిరేకంగా మీరు నిలబడండి. అందుకని ఆ స్పిరిచువల్ వార్ఫేరు, ఆ వెపన్స్ గురించి ఆయన మాట్లాడతాడు. ఎవరు? పౌలు గారు మాట్లాడతాడు. అవన్నీ కూడా మనం ధ్యానం చేద్దాం. అయితే ఈ 3 విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. చెప్పండి. ముందేం చేయాలి? కూర్చోవాలి. 2వది నడవాలి. 4వది 3వది నిలబడాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చెప్పడం వల్ల? కూర్చోవాలి, నడవాలి, నిలబడాలి. మళ్ళీ చెప్పండి. కూర్చోవాలి, నిలబడాలి. ఈ 3 ఆర్డర్ మిస్ అవ్వద్దు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే చాలాసార్లు దేవునిలో మనకున్న విషయం మనకు అర్థం కావట్లేదు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, దాంతో మనం కంక్లూడ్ చేసుకుంటాం. అర్థమవుతుందా? అది కీవర్డ్స్. అమ్మా ఇప్పుడు అందరు కలిసి గట్టి చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. అది కీవర్డ్స్. మనం ఏది కలిగి ఉన్నా యేసుక్రీస్తులో ప్రతి దానిని మనం కలిగి ఉన్నాం. ముందు ఆ విషయం కనుక మనకు అర్థమైతే ఆ తర్వాత మన నడవడిక మారిపోద్ది, తర్వాత మనం నిలబట్టం కూడా మారిపోద్ది. ఇది అర్థం కాకుండా మనం కనుక నడిచినా, మనం నిలబడినా మనం ఫెయిల్ అవుతాం. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఈ విషయాన్ని ముందు అర్థం చేసుకోండి. ఒకసారంట ఒక ఆయన ఓడలో వెళ్తున్నాడంట. చాలా కష్టపడి తనకున్నటువంటి డబ్బులంతా కూడా జాగ్రత్తగా సమకూర్చుకొని మొత్తానికి సేవింగ్స్ అన్నీ తీసి చివరికి ఒక ఓడ టికెట్ కొనుక్కున్నాడు. అది ఎటువంటి ఓడ? ఓ టైటానిక్ లాంటి ఓడ అనుకోండి మీరు. ఏమా సరే, ఓడ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఆయన సేవింగ్స్ అంతా దేనికి అయిపోయినాయి? టికెట్కి అయిపోయింది. ఇంకా చిల్ల డబ్బులు మిగిలితే దాంతో పాపం బిస్కెట్ ప్యాకెట్లు కొనుక్కున్నాడంట. ఎందుకు? ఈ ప్రయాణం దాదాపు ఒక వారం కాబట్టి వారం మనకు ఫుడ్ కావాలి కదా. ఇప్పుడు ఉన్న డబ్బులంతా దేనికి అయిపోయినాయి? టికెట్కి అయిపోయినాయి. సో ఏం చేశాడు? బిస్కెట్ ప్యాకెట్లు తీసుకొని ఓడెక్కేసాడంట. ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ టైంకి వెళ్తున్నాడు డైనింగ్ హాల్కి. వాళ్ళు ఒక్కొక్కళ్ళు కూర్చొని కుమ్మేస్తున్నారంట. వీడు చూస్తున్నాడు, వచ్చి బిస్కెట్ ప్యాకెట్స్ బిస్కెట్లు తింటున్నాడు. లంచ్ టైంకి వెళ్తున్నాడు. అబ్బో ఫుల్ బఫే ఇరగదీసేస్తున్నారు వాడు. వీడు వెళ్ళాడు, చూశాడు, మళ్ళీ బిస్కెట్ ప్యాకెట్ తీసాడు, తింటున్నాడు. సాయంత్రం డిన్నర్ టైం, కడుపు కాలిపోతుంది. కానీ ఏం చేస్తాడు? ఉన్న డబ్బులను తెరి పెట్టాడు, టికెట్ పెట్టాడు, ఇంకా డబ్బులు మిగల్లా. సో ఏమైపోయింది? 6 రోజులు అయిపోయినాయి అంట, 5 రోజులు అయిపోయింది. ఇంకా ఈ ఆకలి తట్టుకోలేకపోతున్నాడు. ఎన్ని రోజులు తింటాడు బిస్కెట్లు? సో ఆ క్యాఫ్టీరియా యజమాని దగ్గరికి వెళ్ళాడంట. సార్ 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 నాదొక రిక్వెస్ట్ సార్ అన్నంట. ఏంటి బాబు చెప్పు అన్నంట. సార్ నా దగ్గర భోజనం చేయటానికి డబ్బులు లేవు, కాబట్టి మీరు ఏదన్నా చిన్న ఉద్యోగం ఈ క్యాఫ్టీరియాలో ఇస్తే మిగతా 2 రోజులు తినేసి బతికేస్తానంట. ఇంకో 2 రోజులు ప్రయాణం ఉంది, ఇంకా బిస్కెట్లు స్ట్రెంగ్త్ అంతా అయిపోయింది, కాబట్టి మీరు గనక ఒక చిన్న ఉద్యోగం, ఏ బల్ల తుడవటం తుడుతుంది నాకు ఏం పర్లేదు, మీరు ఏదో ఒక ఉద్యోగం ఇవ్వండి క్యాఫ్టీరియాలో. ఎందుకు? ఆకలి తట్టుకోలేకపోతున్నా, కొంచెం దయచేసి సార్ కొంచెం ఉద్యోగం ఇప్పించండి సార్ అంటే, వాడి వంక చూసానంట చాలా విచిత్రంగా, అరే బాబు నీ టికెట్లోనే ఫుడ్ అంతా ఉందిరా అన్నాడట. ఏముంది టికెట్లో? నువ్వు టికెట్ కొన్నప్పుడే ఎవ్రీథింగ్ ఈజ్ పెయిడ్. ఈ వీడి పరిస్థితి ఉండి చెప్పండి. సార్ క్యాలెండర్ 7 రోజులు వెనక్కి తిప్పుతారా? కుదరదు. డే అంతా అయిపోయింది,
5 రోజుల నుండి వాళ్ళ వంక చూస్తా బిస్కెట్లు తింటా బతికాడు. ఇప్పుడు తెలిసేటప్పటికి జర్నీ అయిపోయింది. ఏమైపోయిన పరిస్థితి? చాలామంది క్రైస్తవుల పరిస్థితి కూడా అదే. క్రీస్తులో ఉన్నటువంటి ఐశ్వర్యం మనం తెలుసుకోకుండా బిస్కెట్లు తిని బతుకుతున్నాం. మీకు అర్థమవుతుందన్నమాట. క్రీస్తులో మనకున్నటువంటి ఐశ్వర్యం తెలియకుండా ఏం చేస్తున్నాం? ఈ బిస్కెట్లు తిని తిని జీవితాలు సంవత్సరాలు దొరికిపోతున్నాయి. కాబట్టి పౌలు గారు అంటున్నాడు, ముందు క్రీస్తులో మీకేముందో ముందు తెలుసుకోండి, అప్పుడు దాని ప్రకారం మీరు నడుచుకోండి, అప్పుడు సాతానికి ఎగైనెస్ట్గా మీరు నిలబడండి. అంతేగాని బిస్కెట్లు తిరిగి బతుకుతాం. యేసు ప్రభులో మనకి ఎంత ఆహారం ఉందమ్మా, యేసు ప్రభులో మనకి ఎంత ఆశీర్వాదం ఉంది. ఇప్పుడు చదవండి, ఆయన క్రీస్తునందు, ఎవరైనా దేవుడు క్రీస్తునందు ఏం చేశాడు చెప్పండి? పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. కాబట్టి అడుక్కు తినే బతకమాక, బిస్కెట్లు తిని కాలక్షేపం చేయమాక. క్రీస్తులో నీకున్నటువంటి ఐశ్వర్యాలు ముందు గుర్తించు. ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క సన్నిధిలో ఒక్కసారి మన జీవితాలను పరిశీలించుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ద్వారా ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి ప్రతి విషయాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. అయ్యో, ఎన్నిసార్లు మనము క్రీస్తులో ఉన్నటువంటి ఐశ్వర్యం, ఆశీర్వాదం అర్థం కాకుండా బిచ్చగాళ్ళ వలె బతుకుతున్నామమ్మా. ఈ లోకంలో చేతగానే వాళ్ళలాగా బ్రతుకుతున్నాం. ఈ లోకంలో ముందు ప్రభువులో ఉన్నటువంటి గొప్ప విషయాన్ని మీరు ముందు గమనించండి, దాన్ని ఆస్వాదించండి, దాన్ని నేర్చుకోనండి. క్రీస్తులో దేవుడు మనకిచ్చిన ఐశ్వర్యం ఎంత గొప్పదో మీరు ఆలోచించుకోండి. దాని ప్రకారం జీవిస్తారా? అప్పుడు మీ జీవితాలు, మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. అప్పుడు వాక్యములో ఉన్నటువంటి ఆ శక్తిని బట్టి, ఆ వాక్యం అనుగ్రహాన్ని బట్టి ప్రభు దగ్గర మీరు ఎప్పుడైతే నిలబడతారో, సాతానికి వ్యతిరేకంగా పోరాటానికి కావలసిన శక్తి గలవారు మీరు అవుతారు. కనుక ముందు క్రీస్తులో మనకున్నటువంటి ఐశ్వర్యాన్ని మనం గమనిద్దాం, ప్రార్థన చేసుకుందాం. అయ్యో ప్రభా, ఇప్పటి వరకు నేను కూడా అట్లానే ఉన్నాను ప్రభా. నీలో ఉన్నటువంటి గొప్ప విషయాల్ని నాకు అర్థం కాక అడుక్కు తింటూ బతుకుతున్నాను ప్రభా, బిస్కెట్లు తింటూ బతుకుతున్నాను ప్రభా. కడుపు మార్చుకొని, కడుపు కాల్చుకొని బతికి ఇప్పటికి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. అయ్యో ప్రభా, ప్రభు దగ్గర ఒప్పుకుందామా? ప్రభు దగ్గర ప్రార్థన చేద్దామా? దేవా, నీ వాక్యపు లోతులు నాకు నేర్పించు ప్రభా. క్రీస్తులో నాకున్నటువంటి ఆధిక్యత ఎటువంటిదో నాకు నేర్పించు ప్రభా. క్రీస్తులో నాకున్నటువంటి ఐశ్వర్యం ఎటువంటిదో నాకు నేర్పించు ప్రభా. నీ సన్నిధిలో కూర్చొని నేను నేర్చుకుంటాను. ప్రభు దగ్గర అడుగుదామా? క్రీస్తులో ఎంత ఆశీర్వాదం ఉందమ్మా. ఆయన సిలువ వేయబట్టాన్ని బట్టే కదా ఇదంతా కూడా రియాలిటీ అయింది. క్రీస్తు సిలువ లేకపోతే నువ్వు నేను ఎక్కడుండేవాళ్ళం? యేసు ప్రభువారు ఆయన సిలువ మీద తన ప్రాణాన్ని అప్పగించకపోతే నువ్వు నేను ఏ స్థితిలో ఉండేవాళ్ళం? ప్రభు యొక్క సిలువను జ్ఞాపకం చేసుకుందామా? యేసు ప్రభు యొక్క సిలువను బట్టి ప్రభువును స్తుతిద్దామా? ప్రభా, ఎంత గొప్ప దేవుడవు ప్రభా, నా కోసం ఈ లోకంలోకి వచ్చి
నువ్వు శిలువ మీద మరణించడం ద్వారా ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప ఐశ్వర్యం, ఇంత గొప్ప ఆశీర్వాదం నీలో ప్రభువా, పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని నాకు ఇచ్చినందుకై నీకు వందనాలు అందమా హృదయపూర్వకంగా దేవునితో. ప్రభువా నీకు వందనాలు, ప్రభువా నీకు వందనాలు, ప్రభువా నీ సిలువను బట్టి మీకు వందనాలు. ఓ నీ సిలువలో మీరు మాకు ఇచ్చినటువంటి ఐశ్వర్యమును బట్టి నీకు వందనాలు అని కృతజ్ఞత పూర్వకంగా ప్రభు యొక్క బలం సమీపిద్దామా? ఒకవేళ ప్రభు మీ జీవితంలో మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు మీలో ఉన్నాయేమో, దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపాలు మీ జీవితాల్లో ఉన్నాయేమో, వాటిని ఒప్పుకుంటారా ప్రభు దగ్గర? వాడిని ఒప్పుకొని విడిచిపెట్టి, ప్రభువా నీలో ఉన్నటువంటి గొప్ప ఐశ్వర్యమును ప్రభుని గ్రహించటకు నా కృప చూపించి ప్రభువాన్ని ప్రార్థన చేస్తూ, ఆయన ఇచ్చినటువంటి ఐశ్వర్యమును బట్టి, క్రీస్తులో మనకిచ్చినటువంటి పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి ప్రభువును మనం స్తుతిద్దామా? స్తుతిస్తూ ప్రభు యొక్క బలలో మనం పార్టిసిపేట్ చేద్దాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థనాపూర్వకంగా ప్రభు యొక్క బలను సమీపిద్దాం.